పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 21వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకుని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లబెట్టబడినని తెలియజేసెను. తప్పించుకొనిన వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరువగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్యముగా పొందెను గదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓడ్చివేయక గ్రహముల వైపు దృష్టియుంచు మీరు, నరహత్య చేయు మీరు ఈ దేశము స్వతంత్రించుకొందురా? మీరు ఖడ్గమును ఆధారము చేసుకునేవారు, హేయక్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు, మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా? నీవిలాగున వారికి చెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు. బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చెదను. కోటలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు. ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను. ఎవరునూ వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలీయుల మన్యములు పాడవును. వారు చేసిన హేయక్రియలన్నింటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారముల యందును నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదురు. ఒకరినొకరు చూచి పోదము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బావుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తన మధ్య నుండెనని వారు తెలుసుకొందురు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవా, కరుణా సంపన్నుడవైన మా తండ్రి, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడండి. మీకు రావలసిన మహిమ ఆపాదించుకొనండి. మా ప్రభువా, అల్పులం, అయోగ్యులం, అపాత్రులం అయినా ప్రేమించి దినదినము మీ వాక్యము చేత మమ్మను నింపి మమ్మను బలపరచి నడిపించుచున్న మీ ప్రేమ కొరకు స్తోత్రము చెల్లిస్తున్నాం. విడువని దేవుడుగా, ఎడబాయని దేవుడుగా, మా కన్న తండ్రిగా మీరున్నందుల కొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీకు మేము మహిమ ఆపాదించగలుగునట్లు
మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మను మీరు సిద్ధపరచు, తోడయుండి కనికరించి కాపాడమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక ఎడబాయక కృపజూపుచు మా పక్షముగా మేలు చేస్తూ ఉన్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి ఏడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనములో నుండి మనం ఆలోచన చేసినప్పుడు గత వర్తమానంలో మానవుని యొక్క స్థితి, దేవుని యొక్క ఉద్దేశం, మానవుని బాధ్యత మనం విన్నాం. అలాగే నీతిమంతుని బాధ్యత అని మనము కొంతమేర వినే ప్రయత్నం చేశాం. సమయభావాన్ని బట్టి మనము ముగించుకున్నాం. ప్రియులారా, ఈ నీతిమంతుని బాధ్యత అనేది మనము 33వ అధ్యాయములో 18వ వచనములో మనము చూస్తాం కదా. నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు గాని అతడు మరణిస్తాడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం. నిజమే, నీతిమంతుడైన ప్రతి వ్యక్తి తాను నిలుచున్నాననుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి అని మనం విన్నాం. పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండా నేడు అని సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుచు మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతము వరకు గట్టిగా చేపడితే క్రీస్తులో పాలివారవుతాం. మనసు తిన్నగా నిలిపితే దుర్మార్గతను కొట్టివేస్తే నిశ్చయముగా నిర్దోషివై సంతోషిస్తావు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించునని ఒక మాట విన్నాం. ఇక రెండవది, నీతిమంతుడు నీతిని అనుసరించి నడుచుకొనవలెను. 14వ వచనం, నీతిమంతుడు ఏం చేయాలి? 14వ వచనం, మరియు నిజముగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు అన్నాడు. నీతిమంతుడు ఏమనుసరించాలి? నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుటకు దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక నీతిమంతుడు ఏమనుసరించాలి? నీతి న్యాయములను అనుసరించాలి. ఆమోసు గ్రంథములో 5వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు చదివితే, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 నుండి మనము చదివినప్పుడు కొంతమంది వారేం చేస్తున్నారు? పండుగలు ఆచరిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, పాటల ధ్వని చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. కానీ దేవునికి ఏది ఇష్టమో చెప్పాడు. 24వ వచనం, నీళ్లు పారునట్లుగా న్యాయము జరుగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? పండుగలు చేస్తున్నారు, వ్రత దినాలు చేస్తున్నారు, నైవేద్యాలు అర్పిస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, పాటల ధ్వని అర్పిస్తున్నారు, స్వరమండల నాదమున వినిపిస్తున్నారు. ఇవి వినటానికి నాకు మనసు లేదు అన్నాడు. అర్థమైందండి? ఈవేళ దేవుడు ఏది చెప్పాడో అది సంఘాలలో లేదు. ఇవి నాకు అసహ్యం రా బాబు
అని ఆయన చెప్తుంటే నీతి న్యాయాలను ప్రక్కన పడేసి ఈ ఆర్భాటాలు, పండుగలు, వ్రతదినాలు, నైవేద్యాలు, పాటల ధ్వనులు, అబ్బో ఆర్భాటాలు ఇవన్నీ చేస్తున్నారు. అవి నాకు ఇష్టం లేదు, నాకు అసహ్యం అన్నాడు. వాటిని నీచముగా ఎంచుచున్నాను అన్నాడు. వాటిని ఆగ్రాణింపనొల్లను అన్నాడు. వాటిని అంగీకరింపను అన్నాడు. నేను చూడను అన్నాడు. అసలు వాటిని వినుటకు నాకు మనసు లేదు అన్నాడు. మరి ఏది దేవునికి మనసు? నీళ్లు పారునట్లుగా న్యాయము జరిగితే, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపచేస్తే అది ఆయనకి ఇష్టం. కనుక నీతిమంతుడెప్పుడు చూసారా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 నుండి. కనుక ప్రతి వ్యక్తి కూడా ఏది దేవునికి ఇష్టమో అది జరగనీయాలి అని చెప్తున్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం కూడా అదే కదా. నిన్నడుగుచున్నాడు. ఏమడుగుచున్నాడు ఆయన? ఏమడుగుచున్నాడండి? మనుషుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆయన ఏమడుగుచున్నాడు? పండుగలు పబ్బాలు చేయమని అడుగుతున్నాడా? వ్రతాలు చేయండి రా బాబు అని చెప్తున్నాడా? బాగా ఆర్భాటం చేయండి, నన్ను బాగా ఆర్భాటము చేయండి అని చెప్తున్నాడా? మంచి మంచి మ్యూజిక్ పెట్టేసి ఓ సంఘాల్లో డాన్సులు వేయండి అని చెప్తున్నాడా? ఏమండి, ఏది దేవునికి ఇష్టం లేదో అది మనకి తేటగా చెప్తున్నప్పుడు దానిని మనం ఆపు చేసుకోవాలి. కానీ అలాగా ఆపుతున్నారా? దేవునికి ఇష్టం లేని పనులే గొప్పగా, ఘనంగా, బలంగా చేస్తున్నారు. దాని కొరకు ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుడు ఏమి అడుగుతున్నాడు? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మరి ఈ లక్షణం మన జీవితంలో ఉందంటారా? ఒకవేళ ఇది లేకుండా మనము ఎంత గొప్ప భక్తి చేసినా ఆ భక్తి శూన్యం. ఆ భక్తి శూన్యం. అందుకే ప్రియులారా, దేవుని వాక్యంలో చెప్పాడు, నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఏం జరిగించేవాడు? నీతిని జరిగించేవాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో కదా ఆ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. కనుక నీతిని జరిగించాల. అప్పుడు ఆ వ్యక్తి దేవుని మూలముగా పుట్టినవాడు. అదే పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు.
నేను నీతిమంతుడని చెప్పుకునేవాడు నీతిమంతుడు కాదు. ప్రజల చేత నీతిమంతుడు అనిపించుకునేవాడు నీతిమంతుడు కాడు. మరి ఎవరయ్యా నీతిమంతుడంటే, నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. యేసుక్రీస్తు రక్తములో ఉచితముగా కడుగబడిన వాడు నీతిమంతుడు. కడగబడి అలాగే ఉండిపోతే కూడా కాదు, అతడు నీతిని జరిగించాలి. రోమాపత్రిక 3:24 ప్రకారంగా ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులముగా తీర్చబడుదుము అని చెప్పాడు కదా. నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి ఏం జరిగించాలి? ఇదిగో నీతిని జరిగించాలి, న్యాయమును జరిగించాలి. కనుక నీతిమంతుని బాధ్యత ఏమిటో మనకు అర్థమైంది. ఒకటి, నీతిమంతుడు పాపము చేయకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. 2, నీతిమంతుడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి. 3వది 15వ వచనం 33 మన గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. కొదువ సొమ్ము మరలా అప్పగించును, తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవాధారములకు కట్టడలను అనుసరించిన యెడల అతడు మరణము నొందక ఆవశ్యముగా బ్రతుకును. జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక బ్రతుకును అన్నాడు. వీళ్ళారా, ఏమనుసరించాలి నీతిమంతుడు? జీవాధారమైన కట్టడలను అనుసరించవలెను. అసలు బైబిల్ ఎంత తేటగా ఉంది. ఒక వ్యక్తి బ్రతకాలి, చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు అనంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? జీవాధారమైన కట్టడలను అనుసరించాలి అని దేవుని వాక్యములో చాలా స్పష్టంగా వ్రాయబడిన సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, జీవాధారమైన కట్టడలను అనుసరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో జీవాధారమైన కట్టడ అనే మాటకు ఈ వచనాన్ని క్రాస్ రిఫరెన్స్గా మనం చూస్తే, మనము ఒకరినొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను అని చెప్పాడు. కనుక సత్యమును అనుసరించుట, జీవాధారమైన కట్టడను అనుసరించడం, అబద్ధమాడుట మాని. అబద్ధం ఎక్కడికి తీసుకువెళ్తుంది? ప్రకటన 21:8 ప్రకారం అగ్ని గుండమునకు తీసుకుని వెళుతుంది. కనుక మరణమైపోతాడు. ఆ మరణమునకు వెళ్లకుండా కాపాడబడాలి అనంటే జీవాధారమైన కట్టడలను అనుసరించి బ్రతకాలి. జీవాధారమగు కట్టడలనగా దేవుని వాక్యమే. ఇది గుర్తించండి. జీవాధారమగు కట్టడలనగా దేవుని వాక్యం. దేవుని వాక్యములో ఏముంది? జీవము కలదు. దేవుని వాక్యములో జీవము కలదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:22. ఆయన కట్టడలు జీవమిచ్చునవి
ఆయన కట్టడలు ఏమిటండి? జీవమిచ్చునవి. చదువుకుందాం. 1:22. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక అన్నాడు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా. దేవుని వాక్యములో ఏమున్నది? జీవము ఉన్నట్లుగా మనము చూస్తాం. నిజమే ప్రియులారా, దేవుని వాక్యములో జీవమున్నది గనుక ప్రతి ఒక్కరూ అట్టి వాక్యము చేత దేవునికి మహిమ ఆపాదించాలి. అదే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనములో ఏమనుంది? వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైనా వాటిని అనుసరించిన యెడల వాటిని బట్టి బ్రతుకును. చూసారా వచనం? వచనం చక్కగా చూస్తూ ఉండాలి. బైబిల్ గ్రంథం చూస్తూ ఉంటే మంచిది. వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైనా వాటిని అనుసరించిన యెడల వాటిని బట్టి బ్రతుకును. దొరికిందా? 20వ అధ్యాయం 11వ వచనం యెహెజ్కేలు గ్రంథం. కనుక ఆయన వాక్యం జీవముతో కూడిన వాక్యం. ఆయన వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో వాటిని బట్టి వారు బ్రతుకుదురు అనే మాటలు దైవ లేఖనములో మనము చూస్తూ ఉన్నాం. నిజం ప్రియులారా, ప్రతి వ్యక్తి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని వాటిని అనుసరించాలి. ఆయన కట్టడలు, ఆయన శాసనములను మనము గైకొనాలి అన్నాడు. లేవియాకాండములో కూడా ఆ మాట చెప్పాడు. లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనం. లేవియాకాండం 18వ అధ్యాయం 5వ వచనం. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవా. ఏమన్నాడు? మీరు నా కట్టడలు నా విధులు అనుసరించాలి. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును అన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో తెలుసా చాలా మంది? ఎలా బ్రతుకుతారు చెప్పండి? ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించకుండా ఉంటే ఎలా బ్రతుకుదాం అనుకుంటున్నారు? నిజంగా దేవుని వాక్యము చేత మనము ఇన్ని సంవత్సరాలుగా చక్కగా బ్రతకడానికి ప్రభు కృప చూపాడు. ఈ మాధ్యమం ద్వారా దాదాపు 4 సంవత్సరాలు పైబడి రోజుకి ఇన్నేసి వర్తమానాల చేత మనము బ్రతకడానికి ప్రభు ఎంతో కృప చూపారు. నిజంగా దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన రుణస్థులమే. అసలు విశేషంగా కరోనా కాలంలో నిజంగా మనం ఎలాగో వాక్య సమృద్ధి చేత పోషించబడ్డామో కదండి? నిజమా కాదా? అవును. ఎంత సమృద్ధి అయిన వాక్యము చేత పోషించబడ్డాము. ఇప్పటికీ దానిని మనం అలా కంటిన్యూ చేయగలుగుతున్నామంటే ఆయన కట్టడలను, ఆయన విధులను మనము నేర్చుకుంటున్నాం. మనము బ్రతుకుటకు ప్రభు కృప చూపాడు. దేవునికి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలోనండి. నాకు అదే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పర్వాలేదులే ఈ పూటకు ఆగిపోదాం అని అనిపిస్తుంది. కానీ అయ్యో, వాక్యము చేత ఎంతో మంది బ్రతకవలసిన వారు ఉన్నారు. అందుకోసం మన ఒంటిలో ఓపిక లేకపోయినా,
శక్తి లేకపోయినా, నీరసంగా ఉన్నా తప్పనిసరిగా కార్యము చేయాలి. మీరన్నా ఒక్కొక్క రోజు మానేయటానికి కూడిక ఉంటుంది. నేను మానడానికి ఉందా? మీరన్నా లేటుగా రావడానికి అవకాశం ఉంది. నేను లేట్‌గా రావడానికి అవకాశం ఉందా? అసలు ఇవన్నీ మీరు ఆలోచన చేస్తున్నారా అసలు? ఈ కార్యక్రమం ముందుందంటే ఇక నాకు నిద్ర పట్టే అవకాశాలే ఉంటలేదు. అయ్యో! లేట్ అయిపోతే ఎలాగ? నేను లేవాలి. మీటింగ్ ఆన్ జేయాలి. ఆళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత కార్యక్రమం జరుగుద్ది. ఇంత బాధ్యత దేనికోసమో జెప్పండి? ఈ కట్టడలన్నీ వినిపించే బాధ్యత దేనికోసం జెప్పండి? మిమ్మల్నందరినీ బ్రతికించడానికే. వాక్య సమృద్ధి చేత తృప్తిపరచడానికి. ఇందులో ఒక సూత్రం కూడా గమనించాలి. నేను మిమ్మల్ని బ్రతికిస్తా ఉంటే మీరు గూడా నన్ను బ్రతికించాలి గదా! అంతే. దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి సత్యాలు కూడా ఇవే. కనుక ప్రభు పిల్లలమైన మనం, మీరు కూడా చక్కగా మీటింగ్‌కి రావడం, పెందలకడనే రావటం, సంతోషంగా రావడం, కొంతమందికి పరిచయం చేయడం, మీరు బ్రతికినట్లే వారిని కూడా బ్రతికించాలనే తపన, తృష్ణ కలిగి ఉండడం, ఇలాగ అందరం కలిసి బ్రతకాలి. అది ఎంతో మంచిది. 119వ కీర్తన 50వ చరణంలో కూడా ఏమని చెప్పాడు? నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. నాకిదే బాధలో నెమ్మదినిచ్చుచూ ఉన్నది. అవునండి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది నిచ్చుచున్నది అని చెప్పాడు. కనుక ప్రభు పిల్లలమైనటువంటి మనము బ్రతకాలి. బ్రతకాలంటే ఏం జేయాలి? జీవాధారమైన కట్టడలను అనుసరింపవలెను. ఇదే సూత్రం పెట్టుకున్నారు గదా! నంబర్ 3 పాయింట్. జీవాధారమైన కట్టడలను అనుసరించవలెను. అప్పుడు మనము బ్రతుకుతాం. ఇక నాలుగవది ప్రజల అవివేకము. నీ జనుల మార్గము, నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదు అనుకొనిరి. ఎందుకీలాగున అనుకొనుచున్నారు? ప్రజల పాపమును బట్టి దేవుడు వారిని బబులోను చెరకు అప్పగింపగా, వారు దేవుడు అన్యాయము చేసెనని చెప్పుకొనుచూ ఉన్నారు. దానికి దేవుడిచ్చిన జవాబు, దేవుడు వారి ప్రవర్తనే కదా అన్యాయమైనది. మీలో ఎవని ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధించును అని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. ఒక మాట హెస్కేలు గ్రంథములో మనం చదువుకుంటే, హెస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. 18, 30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్టు వాటినన్నింటినీ విడిచిపెట్టుడి. నీతిమంతుడు ఎలా ఉండాలంటే క్రమముగా నడుచుకొనవలెను. నీతిమంతుడు ఎలా ఉండాలి? క్రమముగా నడుచుకొనవలెను. అక్రమము గాని, అవివేకము గాని అది సరి అయినది కాదు. 4వ మాట,
మనసు త్రిప్పుకొని జీవించాలి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటిని విడిచిపెట్టాలి అని చెప్పాడు. ప్రియులారా, ఇశ్రాయేలీలండి మొదటి నుండి వారు ఏం చేస్తున్నారో తెలుసా? శ్రమ రాగానే దేవుని మీద నిందలు మోపుచూ ఉన్నారు. నీతిమంతుడు దేవుని మీద నింద మోపడు. ఎందుకంటే దేవుడు అన్యాయము చేయుట గాని అక్రమము చేయుట గాని అసంభవం అన్నాడా లేదా? దేవుడు అన్యాయము చేయుట అసంభవం, ఆయన క్రమము తప్పుట అసంభవం. మానవుడు క్రమము తప్పుటను బట్టే అతడు శిక్షించబడుచూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు మొదటి నుండి కూడా శ్రమ రాగానే దేవుని మీద నిందలు మోపుచూ ఉన్నారు. ఐగుప్తు నుండి వచ్చుచూ ఉన్నప్పుడు ఫరో అతని సైన్యములు వచ్చినప్పుడు అండి వారు భయపడి ఏమన్నారు తెలుసా? ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా అన్నారు. ఏమన్నారు? ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? ఆహారము అయిపోగా 16వ అధ్యాయం 3వ వచనం. ఆహారము అయిపోగా వారు వేగు చూచుటకు తిరిగి వచ్చిన తరువాత మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్ము వేగు చూచుటకు ఈ దేశమునకు ఎలాగు తీసుకొని వచ్చెను. నిర్గమకాండంలో చూస్తాం. వారు గుడారములో సణుగుచు యెహోవా మన యందు పగబట్టినందున మనలను సంహరించునట్లు అమోరీల చేతికి అప్పగించుటకు ఐగుప్తులో నుండి మనలను రప్పించెను అని అనుకున్నారట. చూడండి, వీళ్ళంతా దేవుని మీదనే నిందలు వేసేవారుగా అయిపోయారు. వాస్తవంగా వారు చేసే తప్పిదములు అనేది కనబడు. వారే క్రమాన్ని తప్పారు. క్రమము తప్పి తిరిగి ఎవరిని అంటున్నారు? దేవుణ్ణే అంటున్నారు. అరణ్యములో చచ్చుటకు మమ్మును తీసుకొని వచ్చావా? కత్తివాత పడునట్లు మమ్మును ఇక్కడికి ఎందుకు తీసుకురావాలి అని వారు గుడారములలో సణుగుచు యెహోవా మన యందు పగబట్టాడు, మనలను సంహరించినట్లు అమోరీల చేతికి అప్పగించడానికి ఐగుప్తుకు తీసుకొచ్చాడు అంటున్నారు. ఎంత విడ్డూరంగా ఉందండి. వారు పెట్టిన మూల్గులు దేవుడు విని వారిని విడిపించుటకు నడిపించడానికి ఆయన దిగి వస్తే వీరు మాట్లాడే మాటలు ఇంత ఘోరంగా ఉన్నాయి కదా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 3వ వచనం. ఆ సర్వ సమాజం, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. చూశారా వీరేమంటున్నారు? అసలు ఏడ్చారంటండి. 14వ అధ్యాయంలో ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి, మోషే అహరోనులపై సణుగుకొనిరి. వీరి జీవిత విధానం సరిలేదు. క్రమము తప్పి దేవునికి విరోధస్తులుగా వారున్నారు. మళ్ళీ దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు.
అలాగే ఉన్నారులేండి. వ్యక్తులలో బలహీనతలు పెట్టుకొని పాస్టర్ గారు పలానా వర్తమానం మాకు ఇలా చెప్పాడు, అలా చెప్పాడని తిరగబడే రకాలు ఎక్కువైపోయినాయి ఇప్పుడు. వాళ్ళ ప్రవర్తనలో సరిలేదు. దానిని దిద్ది క్రమపరచడానికి వాక్యం చెప్తా ఉంటే మమ్మల్ని శపించేస్తున్నాడు. మమ్మల్ని ఆ! ఎప్పుడు శుభవచనాలే పలకాలి, దీవెన వచనాలే పలకాలి, ఆశీర్వాదపు పలుకులే పలకాలి గాని, ఇంత కఠినంగా చెప్తే ఎట్లా అనేటట్టుగా ఉన్నారిప్పుడు ప్రజలు. నిజమా? కాదా? చాలా ఘోరమండి. చాలా ఘోరానికి అంటే వారి వారి విచ్చలవిడిగా జీవిస్తుంటే మనం మౌనంగా ఉండి అయినా సరే నువ్వు దీవించాలన్నమాట వాళ్ళని. అప్పుడు నువ్వు మంచోడివి అవుతావు. ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు అలాగే తయారవుతున్నారండి. భక్తి కలిగిన వారు వాటిని సహించలేక మందలిస్తా ఉంటే సణుగుకోవడం, చాడీలు చెప్పడం, నిందలు వేయటం ఇది మనం చూస్తూనే ఉన్నాం. మళ్ళా మందిరానికొచ్చే వాళ్ళే జతలు కట్టి చూసావా ఆయన ప్రసంగం ఇక్కడి కంటే వేరే చర్చికెళ్తే మంచిది. ఆళ్ళలా చెప్పరు అని ఈళ్ళు చెడిపోయింది గాక వచ్చే వాళ్ళని పాడు చేయడానికి తయారవుతున్నారు ఈళ్ళు. నిజమా? కాదా? చెప్పండి అసలు. అసలు ఇలాంటోళ్ళని దేవుడు ఏం జేస్తాడో నాకర్థం గాట్లేదండి. ఏం జేశాడో వీళ్ళని చూడండి అర్థమవుద్ది. వీళ్ళని చూస్తే ఇశ్రాయేలీయులు చేసిన పనిని బట్టి ఏం జేశాడో మీరు చదివితే మీకర్థమైద్ది. వారు చేసిన పాపాన్ని బట్టి వారి మీదికి శిక్ష రప్పించాడు. అంతే. దేవుడు అన్యాయం చేసేవాడు కాడు. అమ్మోరీయుల చేతికి అప్పగించడానికి ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించాడని చెప్పుకున్నారు గదా! ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. మీ గుడారములో సణుగుచు యెహోవా మనయందు పగబట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు. ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నారండి. నిజంగా దేవుడు మేలు చేయాలని అనుకుంటే వీడు చేసే పనులను బట్టి ఎంత బాధొస్తుందో చూడండి. ఆయన పగబట్టాడా వీళ్ళ మీద? ఏమండి? వీళ్ళ మీద పగబట్టాడా? వీళ్ళు ఆ మాటలు అనొచ్చా అండి? పగబట్టాడా? వీళ్ళు చేసుకున్నదే ఏం ఏం విత్తుతున్నారు అదే కోసుకుంటుంటూ ఉండు. ఏం విత్తుతున్నారు అదే కోస్తూ ఇప్పుడు దేవుడు పగబట్టాడు అంటున్నారు. ఆయనకి ఎంత కోపము. మళ్ళా వాక్యాన్ని చక్కగా ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంటే ఆయనకి ఎంత కోపమో. ఇంత కఠినంగా చెప్తే ఎవరొస్తారు ప్రార్థనకి? మేము కూడా రాం. ఇదే గదా! మా సంఘాల్లో అయితే ప్రజలు చాలా తక్కువ మందున్నారు. కారణం ఏంటంటే మరి వాక్యాన్ని వాక్యంగా జెప్పాలి. వాక్యాన్ని పక్కన బెట్టి జెప్తే ప్రజలు చాలా మందొస్తారు. అది దేవునికిష్టం కాదు. ఆయనే చెప్పాడు. కానీ వచ్చి జూషినప్పుడు జనాలను ఏంటి అన్నింత వాక్యం జెప్తారు. ఇంత తక్కువ మందున్నారేంటి ఇక్కడ అనుకుంటారు మీరు. ఇంత వాక్యం జెప్పే దగ్గర ఎంతమందుండాలసలు జనం అనుకుంటారు. నిజమా? కాదా? అలాగనుకుంటారా? మళ్ళీ మాట్లాడాల్సొస్తే, "అన్నా వాక్యమున్న దగ్గర జనముండరన్నా, జనమున్న దగ్గర వాక్యం ఉండదన్నా" అనేది మీరే. ఏవండీ? మీ అంచనాలు నాకు తెలీదనుకోకండి. అన్నా అదేంటన్నా ఇంత తక్కువ మంది, ఇంత మంచి వాక్యం చెప్తా ఉంటే జనం ఎక్కువ మంది ఉండాలి గదన్నా! అనేది ఆ నోరే. మళ్ళా అన్నా వాక్యం ఉన్న దగ్గర జనం ఉండరన్నా, జనం ఉన్న దగ్గర వాక్యం ఉండదన్నా అనే నోరు మీదే. ఇవన్నీ వాస్తవాలా కాదా చెప్పండి?
ప్రియులారా, కనుక విషయాన్ని మనం బాగా ఆలోచన చేయాలి. దేవుడంట వీళ్ళ మీద పగబట్టాడంట. చూడండి వీళ్ళు మాట్లాడే మాట. పగబట్టి ఐగుప్తు నుండి విడిపించి అమోరీయుల చేతికి అప్పగించడానికి తీసుకొచ్చాడట. నిజానికి దేవుడు వారిని విడిపించింది ఎందుకు? వారిని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి చేర్చడానికే కదా. వారి నడిపించి అక్కడికి చేర్చడానికే కదా. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఎందుకు దిగి వచ్చాడో చెప్పాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం 16వ వచనం. యెహోషువ గ్రంథం. ఏమండి, దేవుడు ఆయన ఎంత మంచివాడో వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత చెడ్డవో ఆలోచన చేయండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం. మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని, నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, గాని అవే అమోరీయుల రాజులనిద్దరినీ తోలివేసెను. మీరు సేద్యము చేయని దేశమును, మీరు కట్టని పట్టణములను మీకిచ్చి ఉన్నాను అన్నాడు. దేవుడు ఏం చేశాడు? వీళ్ళకంటే ముందుగానే ఏం పంపించాడు? కందిరీగలను పంపించాడు. ఈ కందిరీగలను పంపించి నీ ఖడ్గము కాదు, నీ విల్లు కాదు, గాని అవే అమోరీయుల రాజులనిద్దరినీ తోలివేశాడు. ఏమండి, ఆయన అప్పగించేవాడా? వీళ్ళని శత్రువులుగా చూసే వారిని తోలివేసేవాడా? కందిరీగలను పంపించి కూడా వారిని తోలివేశాడు కదా, నా ప్రజలకు తోడై ఉండాలని. ఇంత గొప్ప ఆలోచన ఆయన చేస్తే వీళ్ళు మాట్లాడే మాట. 16వ వచనం. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినలా మేము శాపగ్రస్తుల మగుదుముగాక అన్నారు. అలాగన్నారు. ఆ తర్వాత మళ్ళా ఏం చేశారు? మళ్ళీ అలాగే చేయడానికి పూనుకున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అవివేకము కలిగిన వారుగా ఉండొద్దు. యెహోవా మార్గమును అనుసరించాలి. అక్రమముగా జీవించొద్దు. సక్రమముగా జీవించడం నేర్చుకోవాలి అనే సత్యం మనము చూస్తున్నాం. నిజంగా దేవుడు వారి మేలు కొరకు ఎన్ని ఉద్దేశించి చేసినా ప్రేమగల దేవుడు వారిని సహించి ఓర్చి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. నిజమా కాదా? ఎంత తిరుగుబాటు చేశారు, ఎంత సణుగుకున్నారు, ఎంత విరోధంగా మాట్లాడుకున్నారు, ఎంతగా తిరుగుబాటు చేశారు, అంతా దేవుడు ఓర్చుకున్నాడండి. చాలా ఓర్చుకున్నాడు, చాలా ఓర్చుకున్నాడు. ఈ పాఠంలో మనం నేర్చుకోవలసింది ఒకటే. దేవునికి విరోధంగా ఏ తప్పిదము చేయకుండా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా మీరు చేస్తే అది ఎంతో మంచి. ఏమనుంది అక్కడ? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన త్రోవలు సరళము చేస్తారు. కనుక ప్రభునందు ప్రియులారా, దైవలేఖనములో వ్రాయబడిన సత్యాన్ని మీరు తేటగా గమనించండి.
మన ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు మన త్రోవలను ఆయన సరళము చేస్తాడు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే విరాళం ఇస్తే సరళం లేకపోయినా సరైపోద్ది అనుకుంటారండి. ఏమండి? సరాళము లేని ప్రజలు విరాళాలు ఇచ్చేసి మేము ఇంత చేసాము అంత చేసాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు. అంటే వాళ్ళు నీతిమంతుల్లాగా. అది దేవునికి ఇష్టమా? కానే కాదు. మన ప్రవర్తనంతటి పైన ఆయన అధికారానికి ఒప్పుకొని దేవునికి మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. అప్పుడు మన త్రోవలు ఆయన సరళము చేస్తాడు. అలాగున మనము జీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. నాకు చాలిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామమునకు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. మమ్మను ఎంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మమ్మను జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము మీ రెక్కల నీడలో బలపరచి భద్రపరచి కాపాడుచున్న దేవా స్తోత్రములు. ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, ఈనాడు మేము కూడా ఎన్నోసార్లు సణుగుకొనిన సందర్భాలు, చిరుగబడిన సందర్భాలు, మీకు ఆయాసకరమైన పనులు చేసిన సందర్భాలు లేకపోలేదు. అయినా ప్రేమించారు, క్షమించారు, ఓర్చుకున్నారు. మా ప్రభువా, ఈ స్థితిలో మమ్మను ఉంచారు. అందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. విన్న దానిని బట్టి ఇంకా ఎంతో జాగ్రత్త కలిగిన వారమై మా ప్రవర్తన అంతటి అందు మీ అధికారమునకు ఒప్పుకున్న వారమై మీరు సరళము చేసే మార్గములో మేము ప్రయాణించే వారముగా ఉండడానికి దినదినము అనుదినము మమ్మును సిద్ధపరచుమని కూడికలో చేరిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దినదినము అనుదినము ఆదుకొమ్మని, తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభువు మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,